సార్ మన కోటి రూపాయల ఆదాయం వాటర్ మంచిగా ఉన్నాయి డాక్టర్ వాటర్ 61 అప్పుడే 61 27 61,27,000 एक बार 61,27,000 दो बार 61,29 రియాల్ అహ్మద్ 61,60,61,30 పెద్ద సమస్య కాదు. ప్రభుత్వం అనుకుంటే మీరు అనుకుంటే అధికారులు సమస్య కాదు. అక్కడనే మొరం ఉంది సార్, అక్కడనే మొరం ఉంది. ఆ స్టోన్స్ తీసేస్తే మొరం వేస్తే భర్తీ అయిపోతుంది, మొత్తం లెవెల్ అయిపోతుంది. దానికి కొంచెం వాటర్ ఫెసిలిటీ ఒకటే సంవత్సరం ఏది కూడా కాదు, మెల్లమెల్ల డెవలప్ చేసుకోవచ్చు. మేము కూడా సహకరిస్తాం కదా. వసతి లేదు, నీళ్లు లేవు, ఏం లేవు. జీపీలు ఒక్కళ్ళు ఉన్నారు, వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు. మొత్తమరి ఏంది ఇది డామినేషన్, డామినేషన్ అయిపోయింది. ఇది ఆటోలో అందరూ వచ్చేసి ఎట్లా ఊరి సార్ దాసు స్కూల్ ఉంది సార్, గర్ల్స్ స్కూల్ అక్కడ ప్రతి ఒక్కరికి పిల్లలు ఉన్నారు సార్. మీకు అందరికి మనకు అందరికి అందరు మనం దేవుడు మీకు మన పైకి వెళ్ళి ఊడుకోలేదు సార్. మీరు చదువుకోవాలి, జాబ్ వస్తాయింది, మేము చదువుకోవాలి. మేము ఉన్నాం ఆడపిల్ల 10th క్లాస్ పిల్లలు పోనందుకు ఎందుకు బంద్ క్లాస్ బంద్ పెట్టుకుంటారు సార్. శనివారం అనగానే ఇలా నేను స్కూల్ పోను అంటుంది అమ్మాయి. ఇద్దరు దొంగలు మట్టుకు 50 లక్షలు తెంగుతున్నారు, ₹1 వస్తు పెట్టారు. మార్కెట్ వేలం పాట వీధిలో జరుగుతుందా, సంతలో జరుగుతుందా? ఆటోలు మొత్తం మా ఇంటి ముంగట, పైసలేమో ఆటోల సమస్య కాదు. ఒక్క సంవత్సరం ఇన్కమ్ వచ్చేటువంటి దాన్ని ఖర్చు పెడితే అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఉండదు, ప్రజలకు ఇబ్బంది కాదు, ఇక్కడ పొల్యూషన్ తోటి కూడా ఇబ్బంది ఉంటుంది. 61-31 दो बार 61-31 रियाज अहमद 2 बार 61-31 3 बार रियाज अहमद. ఇప్పుడు చెప్పండి ఏం ప్రాబ్లం ఇది? ఊరిని కాదండి మీరే పొలం తీసుకుందామా? ఇప్పుడు ఏంటంటే ఒకటి అందరికీ ఒక విషయం అంటే తెలుసో లేదో నేను చెప్తాను. జనరల్గా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగే వరకు ఎటువంటి నిధులు రావట్లేదు మనకి సార్. ఇంకో చిన్న విన్నపం ఏంటంటే ఓన్ రిసోర్సెస్ ఇవన్నీ మనం ఆక్షన్స్ ద్వారా కానీ ఓన్ ట్యాక్సెస్ ఇవన్నీ దీనిపైనే మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయ్యే వరకు నడిపించాలి. చాలా పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి మరి ఈ ఆదాయం పోతే కూడా మనం అందుకంటే మన ఊరికే ఒక విధంగా లాస్ అందరి కోఆపరేషన్తో చేద్దాం. మీరు అన్నట్టు ఈ ట్రాఫిక్ సమస్య అయితే ఉంది, అంటే మాకు కూడా కనబడుతుంది ప్రతిసారి. అది ఇంతకుముందు ఉండేది కాదు. అంటే మీరు అన్నారు కదా ఇంతకుముందు సర్పంచ్ పాలక వర్గం ఉన్నప్పుడు కూడా డిస్కషన్ జరిగింది అని.
మరి అప్పుడు కూడా ఇదే విధంగా మీరు అని ఉంటే ఇంకా బాగుండేదేమో, అప్పుడే ఇంకా ఈ డిసిజన్ అయిపోయేది. సార్ సర్పంచులు పాలక నేపేట గ్రామ పంచాయతీ మేకల సంత, వారం సంత మరియు సులభ్ కాంప్లెక్స్కు టెండర్ నిర్వహించడం జరిగింది. ఇందులో మేకల సంతకు 105 మంది బ్యాలెన్స్ అంటే డిపాజిట్ చేయగా ఇది 61,31,000కు రియాజ్ అహ్మద్కు అత్యధికంగా ఆయన పలకడం వల్ల ఆయనకు అప్సెట్ ప్రైస్ కంటే ఎక్కువ రావడం వల్ల ఆయనకు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం ఇది 40,50,000కు పోయింది. అదే వారం సంత, డైలీ వారి సంత మొత్తం 17 మంది డిపాజిట్ చెల్లించగా 14,01,000కి పోవడం, అది అప్సెట్ ప్రైస్ కంటే ఎక్కువ రావడం వల్ల సతీష్ అనే టెండర్కి పోవడం జరిగింది. మరియు గత సంవత్సరం ఇది 5 లక్షలకు ఆగిపోయింది. సులభ్ కాంప్లెక్స్ 3 డిపాజిట్ చెల్లించగా 42,000కు ప్రశాంత్కి అత్యధికంగా ఏమైనా పలికిండు. అప్సెట్ ప్రైస్ రానందున అది ఇంకా తిరిగి నిర్వహించడం జరుగుతుంది. అది గత సంవత్సరం 1,40,000కు పోవడం జరిగింది.